కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారిస్తున్న అంశాన్ని నిరసిస్తూ ఆయా రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ఎదుట పార్టీ శ్రేణులు శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో టీపీసీసీ చేపట్టిన నిరసనకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులతో హుస్సేన్ సాగర్ ప్రాంతం మొత్తం కాంగ్రెస్ శ్రేణులతో నిండిపోయింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుమ్మాజీ నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, చెప్పండి నవీన్. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆయన ఈడీకి ముందు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు ఈరోజు టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఏదైతే నెక్లెస్ రోడ్లో ఉన్న ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు సిఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు మరియు ఎమ్మెల్యే సీతక్క, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. ఈ ర్యాలీని చూసుకున్నట్లయితే ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున చాలా మంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ర్యాలీ పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకోవడంతో ఓ ర్యాలీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఈ ర్యాలీ ఇక్కడ నుండి బయలుదేరింది. ఆల్రెడీ సెక్రటరియట్ ముందుకు చేరుకున్నది. ఇక్కడ నుండి ర్యాలీగా ఈడీ ఆఫీస్ ముందుకు వెళ్ళి రాహుల్ గాంధీ విచారణకు హాజరవుతున్నారు. ఈ సమయం మొత్తం అక్కడ ఈడీ ఆఫీస్ ముందు నిరసన చేపట్టాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి అక్కడికి ఈడీ ఆఫీస్ చేరుకున్న తర్వాత అక్కడ కాంగ్రెస్ నాయకులందరూ అక్కడ బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అంశంపై మనతో మాట్లాడడానికి మోదీకి ఈ రోజు ఈడీ దాడులను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ కాకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నినాదాలు తొక్కుతూ ఈడీ ఆఫీసర్ ముట్టడికి బయలుదేరాం. నిజంగా కూడా ఇది చాలా సిగ్గుచేటు. గతంలో పనిచేసిన కేసు మళ్ళీ తీసి ఈ రోజు ఈ విధంగా దాడులు చేసి పిలిపించడం, నోటీసులు ఇవ్వడం ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈడీ ఆఫీస్ ముట్టడికి మేమందరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయలుదేరాం. కాబట్టి మోదీకు హఠా, దేశ్ కు బచావ్, మోదీకు హఠా, సోనియా గాంధీ గారి నాయకత్వం, మహిళా కాంగ్రెస్ పార్టీ. ఏదైతే రాహుల్ గాంధీపై ఈడీ కేసు కుట్రపూరితంగా మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ కుట్రపూరితంగానే కేసుని మళ్ళీ రిపీట్ చేస్తున్నారని ఏదైతే గతంలో ఈడీ ఏదైతే కేసు ఉందో ఆ కేసుని సుప్రీంకోర్టు కొట్టివేశారని మళ్ళీ కుట్ర నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని కుట్రపూరితంగా